అక్రమార్కుల చేతుల్లో ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా కఠిన శిక్షలు విధించి భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా వాటిని కొందరు తుంగలు తొక్కుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం తమ కళాశాలలకు అనుకూలంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించేశారు. అంతటితో ఆగలేదు, ఏకంగా సీసీ రోడ్డు కూడా వేశారు. ఇంత జరుగుతున్నా ఈ రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తమకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నా అధికారులు అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తూ మిన్నకుండంటున్నారు. ఇక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా అప్పటి కొందరు అధికారుల సహకారంతో రెవెన్యూ, ఇరిగేషన్ స్థలాలను ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ సముదాయంలో కలిపేసుకుని ఆక్రమించేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. మళ్లీ అదే తరహాలో ప్రభుత్వ భూమిలో సీసీ రోడ్డు వ్యవహారం ఆదిశంకర కాలేజ్ యాజమాన్యం బరి తెగింపునకు నిదర్శనంగా నిలుస్తోందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయమై గూడూరు మండల తహసీల్దార్ చంద్రశేఖర్ కు వివరణ కోరితే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని సర్వే చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించామన్నారు. ఆదిశంకర కాలేజ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతామని, తనదనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు విలేకరులు వీళ్ళు చెప్పిన కంప్లైంట్ మేరకు గూడూరు మండలంలో తూర్పు గూడూరు సర్వే నెంబరు సంబంధించి 979/1, 981 అండ్ 979 సర్వే నెంబర్లో సుమారుగా ఒక 44 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఆదిశంకర కాలేజ్ వాళ్ళు వాళ్ళ కాలేజ్కి వెళ్ళటానికి సిమెంట్ రోడ్డు వేసుకున్నారు. దాని మీద మేము సర్వే చేయించాము. సర్వే చేపిస్తే అది గవర్నమెంట్ ల్యాండు వాళ్ళ ఆక్రమణలో ఉన్నట్టుగా మాకు తెలిసింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కాలేజ్ యాజమాన్యానికి దానికి సంబంధించిన ఏ విధమైన అనుమతులు ఉన్నాయో తెలపాలని చెప్పేసి ఒక నోటీస్ని జారీ చేయటం అయింది. జారీ చేసి వారికి నిర్దిష్ట సమయం 15 రోజుల లోపు వివరణ కోరటమైంది. వారిచ్చే వివరణ మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యల్ని తీసుకోవటానికి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలియజేస్తాం. రోడ్డు ఈ ఇటీవల కాలంలో మనకి నేషనల్ హైవే వర్క్ జరగటం వల్ల దానివల్ల మా వాళ్ళు గుర్తించినట్లేరు. దీనిపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ ఫోన్ లో ఉన్నారు. విద్యాసాగర్, చెప్పండి. ప్రస్తుతం అయితే వైసీపీ ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ వైసీపీకి నాయకుల ఆగడాలు మాత్రం ఎక్కడా కూడా కొంత ఆగడే ఆనలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుపతి జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి గూడూరు నియోజకవర్గంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఈ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ప్రధానంగా వారికి రోడ్డు మార్గం ఎక్కడ కూడా వారికి సంబంధించి కాలేజీకి వెళ్లే రోడ్డు మార్గం కూడా ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నా కూడా రోడ్డు మార్గం అయితే లేదు. కానీ దాని పక్కనే చాలా ఇరిగేషన్ భూమి ఉంది. ఒక పంట కాలువలకి వెళ్లే ప్రధాన పంట కాలువలకి వెళ్లే దారి అయితే ఉంది. పంట కాలువలంతా ఆక్రమించి గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయిలో పంట కాలువలు పూడ్చివేసి జాతీయ రహదారిని ఆనుకునే దానికి మొత్తం కూడా పర్మనెంట్ కాంక్రీట్ తో రోడ్లు వేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇవి పక్కనే చూసుకుంటే కొంత అనేక ఎకరాలకు సంబంధించి ఈ పంటకాలను పూర్తిగా జాతీయ రహదారిని ఆనుకుని కాంక్రీట్ రోడ్లు వేయడంతో గూడూరుకు సంబంధించిన సిపిఎం, సిపిఐ నేతలతో కావచ్చు, మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి గూడూరు ఎంఆర్ఓ చంద్రశేఖర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఎంఆర్ఓ కూడా సర్వేను పంపించి అక్కడంతా కూడా కొలతలు తీయడంతో భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి ఎంఆర్ఓ ప్రాథమికంగా గుర్తించారు. గుర్తించిన తర్వాత తదనంతరం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. కానీ పూర్తిగా చూసుకుంటే మనం ఈ ఆదిశంకర కాలేజీ ఇప్పటికీ కూడా చాలా వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వ ఇరిగేషన్ సంబంధించిన భూములు ఆక్రమించడంతో పాటు అనేక అంశాల్లో కూడా ఈయన ఇప్పటికే రాజకీయంగా గతంలో చూసుకుంటే కందుకూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జ్ అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ అనేక కారణాలతో వెనక్కి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ గత కొన్ని రోజులుగా కొంత ఏదైతే ఉందో ఈ పోటుపాలెం, అలాగే ముఖ్యంగా చూసుకుంటే జాతీయ రహదారి అనుకున్న ప్రధాన కాలువ, అలాగే గుంట పోరంబోకులు, అలాగే ఈ
రైతులకి నీళ్ళు వెళ్ళి ఇరిగేషన్ కాలువలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా బూట్ చేస్తే ఇప్పటికే అక్కడ కట్టడాలు కట్టారని చెప్పి ఒక అపవాదం ఉంది. దీనికి తగ్గట్టే ఇప్పుడు రీసెంట్ గా కూడా గత 10-15 రోజుల నుంచి పూర్తిగా ఒక పంట కాలను భారీ స్థాయిలో పూడ్చివేసి అక్కడ సిమెంట్ రోడ్లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మంది స్థానికులు కావచ్చు, గూడూరుకు సంబంధించిన ఇతర కొన్ని పార్టీల నాయకులు కావచ్చు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత అలాగే ఒక కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో వెళ్ళాలని చెప్పి ఇట్లా భూ ఆక్రమణలు చేయడం, ఇలాగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించి రోడ్లు వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఈ ఆశంకర కాలేజీల యాజమాన్యానికి వంకి పెంచలయ్య చైర్మన్ గా ఉన్నారు. అలాగే వంకి పెంచలయ్యకి సంబంధించి ఇప్పటికే ఈ ఆశంకర కాలేజీ నిర్మాణం దగ్గర నుంచి కూడా కొన్ని సమయాల్లో అనేక చోట్ల ఈ గూడూరుకు సంబంధించిన గూడూరు రూరల్ రెవెన్యూకి సంబంధించిన ఈ ఇరిగేషన్ కాలను కొంత ఆక్రమించారు. అలాగే కాలేజీలో యూజ్ చేసిన వాటర్ చాలా వాస్ట్ డ్రైన్ వాటర్ కావచ్చు, ఇలాగా క్యాంటీన్లకు యూజ్ చేసిన వాటర్ పక్కనే ఉన్న పంట పొలాల్లో కూడా కలిపేస్తున్నారు. ఈ పంట పొలాల్లోకి ఆ వేస్ట్ డ్రైన్ నీళ్లు కూడా చేరి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది రైతులు కూడా గతంలో ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పరిధిలో ఉన్న ఈ ఆశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు అక్కడ స్థలాలంతా పూడ్చివేసి రోడ్లు వేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఎంఆర్ఓ కూడా కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే తన దృష్టికి వచ్చిన ఆశంకర కాలేజీ ఆక్రమణ భూములు తొందరగా తొలగిస్తామని, మరింత లోతుగా సర్వేలు కూడా చేపిస్తామని, ఎటువంటి ఆక్రమణ కూడా పూర్తిగా తొలగిస్తామని, అవసరమైతే ల్యాండ్ గ్యాబరింగ్ చట్టం కూడా పొందుపరుస్తామని చెప్పి ఎంఆర్ఓ చంద్రశేఖర్ కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ విద్యాశంకర్, థాంక్యూ.